హాయ్ ఫ్రెండ్స్, చామదుంపలు తీసుకొని ఒక బేషన్ తీసుకొని అందులో వాటర్ పోసి సాల్ట్ వేసి ఒక పావుగంట నానబెట్టండి. వాటికి ఉన్న మట్టి అంతా పోతుంది. ఆ తర్వాత మరలా శుభ్రంగా వాటిని కడుక్కొని ఒక కుక్కర్ తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చామదుంపలు అందులో వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టండి. ఒక విజిల్ వచ్చేదాకా ఉంచి తర్వాత తీసి వాటికి ఉన్న తోలు తీయండి. ఇలా వస్తాయి కదా. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు సామాన్ వేసుకొని పోపు సామాన్ ఎరడాలుగా వేగిన తర్వాత తోలు తీసి పెట్టుకున్న చామదుంపలు దాంట్లో వేయండి. గెరెటతో అదే పనిగా కలపొద్దు. కొంచెం పెద్ద ముక్కలు ఉంటే కొంచెం చింతపండి. ఒక్క విజిల్కి అది శుభ్రంగా ఉడికిపోయి ఉంటుంది. మనం ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి చూసుకోవాలి. కొంచెం పసుపు వేయండి. ఆ తర్వాత సాల్ట్ సరిపడా చూసుకొని వేయండి. కారం కూడా వేయండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని కూర కలపండి. చామదుంపల కూర రెడీ అయిపోయినట్టే. ఆవ పెట్టాలంటే ఈ సమయంలోనే చింతపండు రసం వేసుకోవాలి, బెల్లం వేసుకోవాలి. ఆవాలు మాత్రం పచ్చి ఆవాలు నూరుకొని కూర చల్లారిన తర్వాత మాత్రమే కూరలో కలుపుకుంటే చామదుంపల ఆవకూర కూడా రెడీ అయినట్టే. లైక్, షేర్, సబ్స్క్రైబ్.